గత సంవత్సరంలో ఎన్నో శ్రమలు పోరాటాలు పడి అనుభవించి ఇంకా విడుదల లేని వారిగానే ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించారేమో. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. ఎన్ని కొత్త సంవత్సరాలు వస్తే మాకేమి, మా బ్రతుకు ఇంతే, మా కర్మ, మా తలరాత అన్నట్లుగా ముక్కుతూ మూలుగుతూ నిరుత్సాహంతో ఉన్నారేమో. మీ కొరకు ఈ కొత్త సంవత్సరాన్ని ఆశీర్వదించడానికి, మీ జీవితంలో ఒక క్రొత్తదనాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని ఫలించేవారిగా అభివృద్ధి పరిచేవారిగా చేయడానికి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అసలు అందుకే మనకు క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. విసిగి వేసారిపోయిన నీ జీవితంలో నిరీక్షణ కలుగజేయాలని, కృంగిన నిన్ను లేవనెత్తాలని, నిరుత్సాహముతో సతికిలబడిపోయిన నిన్ను ఉత్సాహపరిచి మరో నూతన సంవత్సరాన్ని నీకు అనుగ్రహించాడు. కారణం, ఈ సంవత్సరము నీకు ఆశీర్వదించబడిన సంవత్సరంగా ఆనందముతో, జయముతో, విడుదలతో, ఆశీర్వాదములతో వర్ధిల్లే వత్సరంగా ఉండాలని. ఏంటి, ఎప్పుడూ నా బ్రతికింతే అంటున్నారా? కాదండి, నమ్మండి. దేవుని వాగ్దానాలను నమ్మండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు మనకు క్రొత్తదనాన్ని ఇచ్చే ప్రభువుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరములు క్రొత్తవి కలిగినా, ఎన్ని కొత్త వస్తువులు కొనుక్కున్నా క్రొత్తదనాన్ని అనుభవించలేకపోతున్నావు అంటే దానికి మూల కారణం, నీవు నూతన హృదయాన్ని సంపాదించుకోలేదు. యేసు ప్రభు చేసే గొప్ప కార్యం క్రొత్తవి ఇవ్వటమే కాదు, నూతన హృదయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఒక క్రొత్తదనాన్ని మన జీవితాల్లో అనుభవించాలంటే క్యాలెండర్ క్రొత్తదంటే సరిపోదు గాని, క్రొత్త సంవత్సరం వచ్చిందని ఆనందిస్తే సరిపోదు గాని, మనల్ని నూతనపరచగలిగిన యేసు ప్రభు పాదముల యొద్ద మనల్ని మనం అర్పించుకోవాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఆశీర్వదించబడిన సంవత్సరంగా ఉండాలంటే మొట్టమొదట మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోనండి.